మనుషుల మాటలు బట్టి డిస్ట్రాక్ట్ అవ్వకండి. నువ్వు ఏదో చేస్తావు అందుకే నో 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 డోంట్ బి డిస్ట్రాక్టెడ్. దిస్ ఇస్ జస్ట్ అ స్టార్మ్ అండ్ యూ హ్యావ్ టు సే దిస్ టూ విల్ పాస్. వి టేక్ ఇట్ రాంగ్, వి ఆర్ మిస్టేకెన్. మీకు వారికి విశ్వాసం లేక తిట్టాడా, గద్దించాడంటే ఎస్ ఇట్ ఇస్ ట్రూ. కానీ అదే రీతిగా ఎందుకు యేసు ప్రభు పేతుని గద్దించాడు, ఈ రోజు మనల్ని కూడా అదే రీతికి గద్దిస్తున్నాడని. మొదట్లో చెప్పినట్టు పానిక్ అటాక్స్, ఫియర్ తోటి బిగిసిపోవడము, ఇలాగా అసలు కదలిక లేని పరిస్థితిలో ఫ్రీజ్ అయిపోవడము. వై? Because you don't know what to do. But if you really know the power of God's presence, if you really know the authority in God's presence, you will రోగాలు, వ్యాధులు, దురాత్మ కార్యాలు వస్తే యేసయ్యా సహాయం చేయి. వండర్ఫుల్, యూర్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. కానీ యేసు ప్రభు అన్నాడు, ఎంతకాలం యేసు ప్రభు నాకు సహాయం చేయి అంటావు? నువ్వు రక్తం చేత కడగబడిన వాడవైతే, నువ్వు నా నిబంధనలో ఉన్న వ్యక్తివైతే, నువ్వు నా విశ్వాసి అని పడుతున్నట్లయితే నీ నోట్లో ఉంది అధికారము. హల్లెలూయా. నీది జరిగినా కూడా అంత నెగటివ్ థింకింగ్, నెగటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ అన్నీ అయిపోతుంది. ఒక చిన్న రిపోర్ట్ వచ్చినా కానీ ఇది అయిపోతుందేమో, చచ్చిపోతామేమో అని ఆలోచనలు ఉంటాయా? మీరు నమ్మాల్సింది ఏంటిదంటే యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా.